5 మంది ఆడోళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. ముందు ఒక ఆవిడ అడిగింది, ఏమి వెంకటలక్ష్మి బాగున్నావా? ఏం బాగులే అమ్మా. ఎందుకు అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? ఏం చెప్పమంటావే తల్లి, నా మొగుడు ఉన్నాడు చూసినావు, ఉన్న తెల్లనెత్తికి రంగు పూసి రంగు పూసి రంగు పూసి ఎర్రగా చేసుకుంటాడే అమ్మ. ఆ ఎర్రనెత్తి చూపిస్తాడు, ఎర్ర చీరే వేసుకోమంటాడు. ఆ ఎర్ర జుట్టు చూయిస్తాడు, ఎర్ర జాకెట్టే వేసుకోమంటాడు. ఈ ఎర్ర చీరలు ఎర్ర జాకెట్లు ఎన్నని కొనను, ఎన్నని చెప్పనమ్మా. మొన్న ఆ ఫంక్షన్లో కూడా ఎర్ర చీరలోనే వెళ్ళాను. ఈరోజు వరం వారి ఫంక్షన్లో కూడా ఎర్ర చీరలోనే వచ్చాను. ఈ ఎర్ర చీరలు కట్టుకొని తిరుగుతుంటే నన్ను ఎర్రి దానిలాగా చూస్తున్నారే తల్లి అని ఆమె అంటుంటే, ఇంకొక ఆమె మధ్యలో వచ్చింది, అమ్మా తల్లి ఊకుండే తల్లి నీ సంబడము. నువ్వు ఎర్ర చీర కట్టుకునేకినే ఆశరికి పడుతుండవే. నా మొగుడైతే ఉన్న తెల్ల జుట్టుకున్న రంగు పూసి రంగు పూసి రంగు పూసి నల్లగా చేసుకొని ఉంటాడే తల్లి. నల్ల జుట్టు చూయిస్తాడు, నల్ల చీరే వేసుకోమంటాడు. నల్ల జుట్టు చూయిస్తాడు, నల్ల జాకెట్టే వేసుకోమంటాడు. ఈ నల్ల చీరలు నల్ల జాకెట్లు వేసుకొని ఫంక్షన్కి వెళ్తే, ఏమి నీకు చీరలే లేవా, నల్లగా ఉన్నావు, మళ్ళీ నల్ల చీర కట్టుకొని వచ్చినావు అని అంటున్నారే తల్లి. ఆమె అట్లంటే మూడావిడ మధ్యలో వచ్చింది, కొంచెం ముసలామె టైపు. వేషం ఉండల్లారా పోకుండండి తల్లి. నువ్వు చూస్తే ఎర్ర చీర, నువ్వు చూస్తే తెల్ల చీర. మా వారు ఉన్నారు చూశావు, ఉన్న తెల్ల జుట్టు అలాగే ఉంచుకొని ఉంటారే తల్లి. తెల్ల జుట్టు చూయించడం, తెల్ల చీరే వేసుకోమనడం, తెల్ల జుట్టు చూయించడం, తెల్ల జాకెట్టే వేసుకోమనడం. ఈ తెల్ల చీరలు వేసుకొని ఊర్లోకి వెళితే, అమ్మో సూదులేసే వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు అని అడుగుతున్నారే తల్లి. ఈ తెల్ల చీరలతో ఇంత ఆసరికి వచ్చిందే. పాపం వీళ్ళకి ఇంత కష్టం వచ్చిందని నేను ఆలోచన చేస్తుంటే, పక్కనే కట్ట మీద కూర్చున్న ఇంకొక ముసలాయమ్మ కట్టెబడుచుకుంటూ వచ్చింది. వేషముండాలారా పోకుండండి తల్లి. నువ్వు చూస్తే ఎర్ర చీర, నువ్వు చూస్తే నల్ల చీర, నువ్వు చూస్తే తెల్ల చీర. మా వారి నెత్తిన జుట్టే లేదు తల్లి.